మెగాస్టార్ చిరంజీవి కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక బాధ్యతను అప్పచెప్పింది. రాష్ట్ర క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానానికి పెద్దపీట వేసింది. క్రీడా రంగానికి మద్దతిస్తున్న కార్పొరేట్ సంస్థలు అలాగే ఆ రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖులను కలుపుకొని ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ గా పనిచేయనుంది. ఈ బోర్డుకు లక్నో సూపర్ జైంట్స్ యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయంకాను చైర్మన్ గా నియమించగా కో చైర్మన్ బాధ్యతలను ఉపాసన కొనిదెలకు అప్పగించారు. ఈ నియామకం సందర్భంగా ఉపాసన కొనిదెల తన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణను ప్రపంచ స్థాయి క్రీడా శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సంజయ్ గోయంకా గారితో కలిసి స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉండడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యులని బలోపేతం చేసి రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఉపాసన పేర్కొన్నారు. ఇక కొత్త క్రీడా విధానం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ క్రీడా రంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ఈ పాలసీ రూపొందించామని చెప్పారు. రాజకీయ జోక్యం తగ్గించి ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో పారదర్శకంగా క్రీడాభివృద్ధి సాధించడమే లక్ష్యమని తెలిపారు. క్రీడా రంగంలో అద్భుత ఫలితాలు అందిస్తున్న సంస్థలు అలాగే ఆ రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఈ బోర్డులో భాగస్వామ్యం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని తయారు చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపే ఆటగాళ్లు తయారవ్వాలని, ముఖ్యంగా ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించడం ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ స్పోర్ట్స్ పాలసీ రాష్ట్రంలో క్రీడలకి ఒక కొత్త యుగానికి నాంది పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు.